హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భం ఏదైనా గూడా ఫెస్టివల్ అయినా, మనం మామూలుగా ఇంట్లో అయినా ఖచ్చితంగా రసం మాత్రం ఉండాలి కదా! రోజు ఒకటే టైప్ చేస్తే పిల్లలకు కూడా నచ్చాలి కదా! ఇలాగ హెల్తీగా క్యారెట్ వేసి రసం చేయండి. లంచ్ బాక్స్‌లోకైనా, ఇంట్లో తినడానికైనా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే లేట్ చేయకోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇక్కడైతే నేను టమోటాలు ఒక 4 కట్ చేసి తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే ఒక క్యారెట్ పీల్ చేసేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఈ క్యారెట్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకుందాము. నేనైతే మూత పెట్టేసి ఒకసారి మిక్సీ మెత్తగా పట్టేసుకుందాం క్యారెట్‌నైతే. అదే మిక్సీ జార్‌లోకే మనం ఇప్పుడు టమోటాలు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడైతే పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రసంకైతే. మిక్సీ జార్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి, అలాగే వెల్లుల్లి రెవ్వలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి. అలాగే ఒట్టిమిరపకాయలు ఒక 2 వేసుకుందాము. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పొడంతా ఇందులోకి వేసి మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న టమోటా, క్యారెట్ ప్యూరీ అంతా ఇందులోకి వేసి లైట్గా ఫ్రై చేసుకొని, ఇవి ఉడికించుకోలేదు కాబట్టి కొద్దిసేపు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి అయితే ఫైనల్గా అయితే నేను కొత్తిమీర కట్ చేసినది వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఇక్కడ బెల్లం అయినా షుగర్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే షుగర్ యాడ్ చేసేసాను. బాగా ఉడికించుకుంటే ఇక్కడైతే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి రసం అయితే. ఇంకా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లో పోసేసుకుందాం రసం అంతా. మన హెల్తీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ రసం అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది రసం అయితే.